వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో గ్రామ సభ జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇంద్రమ్మ ఇళ్లు, రైతు భరోసా, అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులను అందించేందుకు గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. 6 గ్యారెంటీల అమలులో భాగంగా వికారాబాద్ జిల్లాలో 1,09,000 మంది రైతులకు 850 కోట్ల రూపాయల రుణమాఫీ అందజేసినట్టు వారు తెలియజేశారు. పరిగి నియోజకవర్గంలో 25,000 మంది రైతులకు 200 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగినట్లుగా పేర్కొన్నారు. రంగారెడ్డి రీజియన్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,70,00,000 మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసినట్లుగా తెలియజేశారు. 98 కోట్ల నిధులు ఆర్టీసీకి అందనున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇళ్లను నిరుపేదలకు అందించబోతున్నట్లుగా తెలిపారు. గ్రామ సభలలో అర్హులైన నిరుపేదలను ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఎంపిక చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరమైనదని, అందరికీ అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యకర్తలు తదితర నాయకులు ఉన్నారు. కార్యకర్తలకు అన్యాయం కాకుండా బాధ్యత తీసుకున్నామని చెప్పుకుంటూ మరి తాండూరులో కూడా ప్రోగ్రాం ఉన్నది. మరి ఆ ప్రోగ్రాం అటెండ్ చేయాలి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దీన్ని నడిపిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా నిజంగా ఏ అవకాశం వచ్చినా కూడా పరిగి నియోజకవర్గానికి ఇళ్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, అభివృద్ధి పరంగా ఇప్పుడే లాల్కృష్ణ గారు చెప్పారు. మొన్ననే మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు చెట్ల మీద కూడా ఈ టౌన్లో పెద్ద ఎత్తున భవనాలకు కానీ, రోడ్లకు కానీ శాంక్షన్ తీసుకొచ్చి మేము కూడా పాల్గొన్నాం. పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు తప్పకుండా వారు కూడా మా సహకారం ఉంటారని చెప్పుకుంటూ అందరూ ఫోన్ నెంబర్ చెప్పినాం. ఆ ఫోన్ నెంబర్కు నాకు ఎక్కువ వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ పైన 13% ఫోన్స్ ట్రాన్స్పోర్టేషన్ నాకు వస్తే, ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏంటంటే ఫ్రీ బస్ ఇవ్వడం మూలంగా కొంతమందికి సీట్లు దొరకక ఇబ్బంది అయిందంటే, పొన్నం ప్రభాకర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర 18 బస్సులు శాంక్షన్ చేయించుకొని 5 బస్సులతో ఆల్రెడీ మొన్న స్టార్ట్ చేసిన అన్న విషయాన్ని తెలియజేస్తారు. ఇది కరెక్ట్ సమాచారం అన్నమాట. వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఊర్లు అన్ని ఉన్నాయి నా దగ్గర డాటా. ఈ విధంగా ఈ డాటా సేకరించిన ఆ తర్వాత శానిటేషన్ అంటే మీకు తెలుసు, మన పరిగి పట్టడానికి చాలా మంది మన పరిశ్రమ అంటాడు, మా ఊర్లోకి వెళ్ళి చాలా మంది వస్తున్నారన్నా, మా ఊర్లోకి వెళ్ళి గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకు మనం సులభ టాయిలెట్స్ కట్టాలి. మనం పరిగి లోపల వాళ్ళు ఎక్కడన్నా మనకు మంచి పారిశుద్ధ్యం ఉండాలని చూస్తుంటారు. ఎవరంటే వాళ్ళ ఇళ్ళలో కోరిక రాదు కదా అంటుంటాడు. అదేవిధంగా కొంతమంది గ్రామాల్లో కూడా ఇంకా పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి టాయిలెట్స్ నిర్మాణం ఇంకా జరగలేదు, వాళ్ళకు కూడా నిర్మాణం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ కార్యకర్త ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు జీతాలు లేక గత ప్రభుత్వం లోపల వాళ్ళు సక్రమంగా పనిచేయలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు కేటాయించి వాళ్ళ ఓల్డ్ డ్యూస్ అని కూడా ఇస్తూ అందరు ఎంప్లాయీస్ లాగానే గ్రీన్ ఛానల్ ద్వారానే పారిశుద్ధ కార్మికులకు డబ్బులు ఇవ్వడం మూలంగా ఈ యొక్క పారిశుద్ధ కార్మికుల సమస్య పరిష్కారం అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు అంజనేయులు ఇక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన సమస్యలు ఫస్ట్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ ఈ 3 సమస్యలు ప్రధానంగా మన నియోజకవర్గాల్లో నాకు డైరెక్ట్ గా కాల్స్ వచ్చినాయి. ఈ కాల్స్ మూలంగా ఈ యొక్క ఎలక్ట్రిసిటీ ఆఫీస్ పోయి నేను ఏం చేశానంటే, ముష్రఫ్ అని మహబూబ్ నగర్ వాస్తవానికి సీఎండీగా ఉన్నాడు ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ లో నెంబర్ 1 అధికారి. డైరెక్ట్ గానే ఫోన్ చేసి ఎస్సీ గారికి ఫోన్ ఇచ్చిన. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, పోల్స్ లేవు, కరెంట్ లేదు, కొంతమంది ఆలస్యం చేస్తున్నారు అధికారులు, కాంట్రాక్టర్లు. ఈ విషయాలన్నింటి కూడా ఆయన దృష్టి తీసుకెళ్తే నిర్లక్ష్యం వహించడం వల్ల మెమోరీ ఇష్యూ చేపించినారు. ఈ విధంగా చేస్తూ కరెంట్ డిపార్ట్మెంట్ కూడా లైన్లకు తీసుకొచ్చి ఒక 5 సబ్ స్టేషన్స్ ఈ 5-6 రోజుల వారం రోజుల ఫౌండేషన్ స్టోన్ రేపటి నుంచి చేస్తున్నా అన్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ విధంగా ఒక మంచి వ్యవస్థని, ఒక ఇండిపెండెంట్ వ్యవస్థని నేనే ఫోన్ నెంబర్ పెట్టుకొని నా ఫోన్ ద్వారానే సమాచారం తెప్పించుకొని ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలో ఏ శాసనసభగా చేయని విధంగా సమస్యల్ని గుర్తించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ సభను కొనసాగించాల్సిందిగా కమిషనర్ గారిని కోరుతున్నాను. सर्वकार्येषु सर्वदा श्रीमन्महागणाधिपतये प्रार्थना नमस्कारान् समर्पयामि। सर्वभूतानां तामिहो बह्वये श्रियम्
मनसः काममागोदिं लक्ष्मण हर नमः बाबा నువ్వు అవతలనే ఉండాలా ఇల్లు వచ్చిండు ఇల్లు కట్టినాక చాలు సార్ ముక్కరం డిప్టీ తను మొత్తం మన కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ అందరికీ మనకు మాకేం సపరేట్ వచ్చిన డిపార్ట్మెంట్ సపరేట్